ఒకడంటాడట, మోషే కర్రతో గొప్ప కార్యాలు చేశాడు, నేను కూడా ఒక అట్టిపండు పంచిపెట్టి గొప్ప కార్యాలు చేస్తాను. మోషే కర్రకి నీ అట్టిపండుకి సంబంధమా? మోషే కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మోషే కర్ర ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా? నీ అట్టిపండు ఫెయిల్ అవ్వదని గ్యారంటీ ఇవ్వగలవా బిడ్డ? నువ్వు అట్టిపండు పంచిపెట్టాట, గర్భం లేని వాళ్ళు రండి మీకు గర్భం వస్తుంది, నా అట్టిపండు పట్టుకెళ్ళండి అన్నాడు. దొంగ బాబాలు ఉత్తరప్రదేశ్ లో, పంజాబ్ లో బోల్డ్ మంది ఉన్నారు దొంగ బాబాలు. హిందూ మతంలో కూడా వాళ్ళు అట్టిపండు పంచి పెడతారు, బూడిద పంచి పెడతారు. అలాంటి కల్చర్ మన క్రిస్టియానిటీలోకి తీసుకొస్తున్నారు ఈ దొంగలు. మోసం కాదు ప్రభు పేరిట. పోనీ అట్టిపండు తీసుకున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తారని రాసి ఇవ్వగలవా? ఇవ్వలేవు. అందుకే అమ్మా, ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు మీరు నిలబడండి, మీ యందు ఆయన మాటలు ఉండనివ్వండి, ప్రభుని నేరుగా అడగండి. నీకు ఇష్టమైతే హన్నాకు సమయలు ఇచ్చినట్టు నాకు కూడా ఈ ప్రభు నీ కోసం ఆ బిడ్డను పెంచుతాను ప్రభు అని ఇప్పుడే సమర్పణ చేసుకో. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అట్టిపండు కొబ్బరికాయ తీసుకోక్కర్లేదు, డైరెక్ట్ దేవుడితో కనెక్షన్ పెట్టుకో. తప్పకుండా నీకు గర్భఫలం అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఆ గొడ్రాలనే నింద తీసేస్తాడు, నీ జీవితంలో జరిగించాల్సినవన్నీ జరిగిస్తాడు. నువ్వు ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచు. చీటింగ్ గాళ్ళని అసలు నమ్మకండి.